హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు జస్ట్ నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 52కి అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. ఇవాళ డేట్ వచ్చేసరికి August 1, 2024. టైం వచ్చేసరికి 6 PM అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ క్రేజీ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. ఫస్ట్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే హానర్ దగ్గర నుంచి. హానర్ మన ఇండియాకి అయితే మళ్ళీ కంబ్యాక్ అయితే చేసింది కదా. ఇవాళ మన ఇండియాలో అయితే హానర్ మ్యాజిక్ 6 Pro మొబైల్ అయితే లాంచ్ చేసింది. మొబైల్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మీకు Qualcomm Snapdragon 8 జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.68 ఇంచెస్ OLED డిస్ప్లే తీసుకొచ్చారు. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ సెన్సార్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారనమాట. ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ ప్రైస్ విషయానికి వచ్చేసి కనుక 89,999 తీసుకొచ్చారనమాట. సో 90,000 కి అయితే ఈ ఫోన్ ఇవాళ మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. అంతేకాకుండా బ్రాండ్ మనకు ఇంకో కన్ఫర్మ్ కూడా అయితే చేసింది అనమాట. 6 months పాటు ఈ మొబైల్ యొక్క ప్రైస్ మేము పెంచము తగ్గమని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక 90,000 ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలనుకుంటే కనుక మొబైల్ ఒకసారి చెక్అవుట్ చేయండి. హానర్ మ్యాజిక్ 6 Pro మొబైల్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే గూగుల్ దగ్గర నుంచి అనమాట. సో గూగుల్ మనకు రేపు August 13 రోజు ఒక పెద్ద ఈవెంట్ కండక్ట్ చేసి అందులో Pixel 9 సిరీస్ అయితే లాంచ్ చేస్తుంది కదా. సో కంప్లీట్ గా మనకు 3 మొబైల్స్ అయితే రావచ్చు అనమాట. గూగుల్ Pixel 9, గూగుల్ Pixel 9 Pro, గూగుల్ Pixel 9 Fold. ఫస్ట్ టైం మనకు గూగుల్ ఫోల్డ్ ఫోన్ అయితే తీసుకొస్తుంది. సో ఇవాళ ఈ 3 మొబైల్స్ యొక్క ఇమేజెస్ అనేవి బయటికి రావడం అయితే జరిగింది అనమాట. సో డ్యూయల్ కెమెరా సెటప్ తీసుకొస్తున్నారు, ట్రిపుల్ కెమెరా సెటప్ తీసుకొస్తున్నారు మనకు ఫోల్డ్ ఫోన్ లో. అంటే మనకు ఏదైతే బ్యాక్ సైడ్ డిజైన్ ఉందో అది కంప్లీట్ గా చేంజ్ చేసేసారనమాట. పిల్ షేప్ డిజైన్ తీసుకొస్తున్నారు. మీకు 9 Pro లో మీకు పిల్ షేప్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఫోన్ లో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ తీసుకొచ్చారనమాట. ఫోటోస్ మీరు అయితే చూడొచ్చు. సో ఎంత మంచిగా ఉన్నాయో ఫోన్స్ అనేవి. కలర్ఫుల్ గా కలర్ వేరియేషన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది అనమాట. గూగుల్ Pixel 9 సిరీస్ యొక్క ఫోటోస్ అయితే బయటికి రావడం అయితే జరిగింది అనమాట. సో August 13 రోజు అయితే మన ఇండియాలో అంతేకాకుండా గ్లోబల్ గా అయితే మొబైల్స్ అనేవి లాంచ్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే వివో దగ్గర నుంచి అనమాట. రేపు August 7 రోజు అయితే V40 సిరీస్ తీసుకొస్తుంది కదా. సో దాంతో పాటు మనకు ఒక ట్విక్ ఇయర్ బడ్స్ కూడా తీసుకురాబోతుంది అనమాట. వివో ట్విక్ ఇయర్ బడ్స్ 3 అనే పేరుతో తీసుకొస్తుంది. ఈ ఇయర్ బడ్స్ మనకైతే ఏ ఫీచర్స్ వస్తున్నాయి అనమాట. 42 hours ఆఫ్ ప్లే బ్యాక్ అయితే ఇస్తుంది మీకు. అంతేకాకుండా మీకు అసిస్టెంట్ కావచ్చు, గూగుల్ కనెక్టివిటీ, గూగుల్ పేరింగ్ అన్ని అయితే ఉంటాయి అనమాట. ఈ ఇయర్ బడ్స్ ని మీరు 2 డివైసెస్ కి అయితే ఒకటేసారి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ ని వీళ్ళు తీసుకొస్తున్నారు. ఏఐ కాలింగ్ కావచ్చు, ఈఎన్సీ అయితే ఉంది, ఏఎన్సీ అయితే ఉంది, అన్ని తీసుకొస్తున్నారు అనమాట. ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే కనుక మనకు 1,999 తీసుకొచ్చారు. ఈ ఇయర్ బడ్స్ కూడా మనకు రేపు సో August 7 రోజు వివో V40 సిరీస్ లాంచ్ అవుతున్నాయి అనమాట. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి ఆ రోజు లాంచ్ అయ్యే రోజు అయితే. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి అనమాట. సో ఇన్ఫినిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బడ్జెట్ లో మనకు బడ్జెట్ మొబైల్స్ చాలా మంచి మొబైల్ తీసుకొస్తుంది కదా. సో ఫర్ ద ఫస్ట్ టైం మనకు ఇన్ఫినిక్స్ కూడా వాళ్ళ ఫస్ట్ ప్యాడ్ అనేది తీసుకురాబోతుంది అనమాట. ఇన్ఫినిక్స్ X ప్యాడ్ అనే పేరుతో ఈ ప్యాడ్ అనేది తీసుకొస్తుంది గైస్. సో త్వరలో అయితే ఈ ప్యాడ్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా బయటికి అయితే వచ్చాయన్నమాట. 6.7 ఇంచెస్ మీకు 11 inch HD డిస్ప్లే అయితే ఉంటుంది. 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. MediaTek Helio G99 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఇది మనకు ఓన్లీ వైఫై బిల్డ్ ప్యాడ్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఏదైతే స్లిమ్ షాట్ అయితే ఉందో అదైతే ఉండదు అనమాట. వైఫై కనెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత మీరు యూజ్ అయితే చేయాలన్నమాట. అది అలాంటి ట్యాబ్ ఇది గైస్. సో కంప్లీట్ గా మనకైతే గ్రే, బ్లూ అంతేకాకుండా బ్లాక్, గోల్డ్ కలర్స్ లో వీళ్ళు తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. సో ఈ ప్యాడ్ మనకి ఇంచుమించు 15,000 లోపు అయితే ఉండొచ్చు అనమాట. సో వేరే బ్రాండ్ తీసుకొచ్చాయి కదా, వాటిని చూసి కూడా సో ఇన్ఫినిక్స్ వాళ్ళు కూడా సో త్వరలో అయితే వాళ్ళ ఫస్ట్ టాబ్లెట్ ని కూడా అయితే ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఓపో దగ్గర నుంచి అనమాట. సో ఓపో ఇవాళ మన ఇండియాలో అయితే చప్పులు లేకుండా ఒక బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ చేయడమే జరిగింది అనమాట. సో ఓపో A3X అనే పేరుతో మొబైల్ అయితే లాంచ్ అయ్యింది. ఓపో A2X ఒక సక్సెసర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో అసలు లాంచింగ్ డేట్ చెప్పలేదు, స్పెక్స్ కాకుండా సైలెంట్ గా అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేయడమే జరిగింది అనమాట. ఈ యొక్క మొబైల్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచెస్ మీకు HD డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు. అంతే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. 2 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తీసుకొచ్చారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ మొబైల్ కూడా మనకైతే వైట్, బ్లాక్, పర్పుల్ కలర్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఈ మొబైల్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేసే కనుక మనకు బేస్ వేరియంట్ మీకు 12,499 కి తీసుకొచ్చారు. అసలు ఎలాంటి చప్పులు లేకుండా ఒక బడ్జెట్ లో అయితే ఇవాళ ఓపో మన ఇండియాలో సైలెంట్ గా ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఓపో A3X పేరుతో ఒక 5G మొబైల్ ఇవాళ మన ఇండియాలో అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఐక్యూ దగ్గర నుంచి అనమాట. సో ఐక్యూ మనకైతే ఐక్యూ Z9 సిరీస్ అయితే తీసుకొస్తుందని చెప్పేసి ఇంతకుముందు అయితే న్యూస్ అయితే బయటికి వచ్చాయి కదా. ఇప్పుడు మనకైతే లాంచ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేయడం అయితే జరిగిందనమాట. సో 21 ఆగస్ట్ రోజు అయితే మన ఇండియాలో అయితే ఐక్యూ Z9s సిరీస్ అయితే తీసుకొస్తుంది ఐక్యూ అయితే. ఈ మొబైల్స్ వాళ్ళైతే సో బడ్జెట్ లో ఫాస్టెస్ట్ కర్వ్డ్ స్క్రీన్ ఉన్న మొబైల్స్ అని చెప్తున్నారు. సో కర్వ్డ్ స్క్రీన్ లో ఈ మొబైల్స్ అయితే ఉంటాయన్నమాట. బ్యాక్ సైడ్ మీకు స్క్వేర్ షేప్ కెమెరా సెటప్ కావచ్చు. ఈ విధంగా చాలా అప్గ్రేడ్స్ చేస్తూ మనకు 2 మొబైల్స్ అయితే రావచ్చు. ఐక్యూ Z9s, ఐక్యూ Z9s Pro అనే పేరుతో 2 మొబైల్స్ అయితే రావచ్చు అనమాట. 9 సిరీస్ మీకు 20 నుంచి 25,000 లో ఉండొచ్చు అని చెప్పేసి లీక్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. రేపు ఆగస్ట్ 21 రోజు అయితే ఐక్యూ దగ్గర నుంచి ఐక్యూ Z9s సిరీస్ కూడా లాంచ్ అవుతుంది మన ఇండియాలో. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే షామీ దగ్గర నుంచి అనమాట. షామీ అయితే ఒక గుడ్ మూవ్ అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. మనం కొత్తగా ఫోన్ కొన్నప్పుడు అయితే మన మొబైల్ లో కొన్ని ఇన్బిల్ట్ యాప్స్ అయితే వస్తాయి కదా. సో దాన్ని చెప్పాలంటే కొన్ని బ్లాట్వేర్ అని చెప్తాం మనము. సో మనకు అవసరం లేని యాప్స్ కూడా వాళ్ళు ప్రీ ఇన్స్టాల్ చేసి మన మొబైల్లో ఉంచుతారు కదా. సో దానివల్ల మనం యూజ్ చేస్తున్నప్పుడు అయితే కొన్ని యాడ్స్ కూడా అయితే వస్తాయి. సో అలాంటి యాడ్స్ని డిసేబుల్ చేసి ఏవైతే ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఉన్నాయో వాటిని తగ్గించి ఫ్లాగ్షిప్ ఫోన్లో తీసుకొస్తున్నామని చెప్పేసి వాళ్ళ ఒక న్యూస్ అయితే బయటికి రావడమే జరిగిందనమాట. సో ఇకపై వచ్చే షామీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ వల్ల మీకు తక్కువ ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే ఉంటాయి. సో యాడ్స్ కూడా చాలా తక్కువ అయితే వస్తాయి అనమాట. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్లాగ్షిప్ ఫోన్లే కాకుండా సో బడ్జెట్ మొబైల్స్ అయితే కొత్తగా వస్తాయో వాటన్నిటిలో కూడా అన్ని బ్రాండ్స్ ఈ విధంగా చేస్తే ఒక మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు, ఒక మంచి యూఐ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వచ్చు ఒక యూజర్ కి అనేది నా అభిప్రాయం అనమాట. గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. షామీ దగ్గర నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్లలో మీకు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అంతేకాకుండా యాడ్స్ అనేవి చాలా తక్కువగా వీళ్ళు డిసేబుల్ చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు వాళ్ళ న్యూస్ అయితే బయటికి రావడం అయితే. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మీకు అయితే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అనమాట. మనకు జియో, ఎయిర్టెల్ వే యొక్క రీఛార్జ్ ప్లాన్స్ అనేవి హైక్ చేసేసారు కదా. సో దాని తర్వాత మీకు ఇంచుమించు ఒక 2 మిలియన్ యూజర్స్ వరకు కూడా BSNL కి అయితే పోర్ట్ అయ్యారు కదా. సో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే D.డాట్ అంటే ఏదైతే టెలికమ్యూనికేషన్ క్యాంపస్ అయితే ఉందో అక్కడ ఇవాళ అయితే మన ఎవరైతే టెలికమ్యూనికేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను BSNL 5G యొక్క వీడియో కాల్ టెస్టింగ్ అయితే చేశారనమాట. అయితే BSNL సిమ్ యూజ్ చేసి 5G వీడియో కాల్ అయితే మాట్లాడారనమాట. సో BSNL కూడా 5G పైన అయితే టెస్టింగ్ అయితే చేస్తుందని ఒక గుడ్ మూవ్ అనే చెప్పుకోవచ్చు. ఒక మంచి విషయం ఇది గైస్. సో ఇకపై మనము త్వరలో ఈ ఇయర్ ఎండింగ్ లో మనం అయితే 4G చూస్తాం కదా. సో ఆ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ లో మనం అయితే BSNL దగ్గర నుంచి 5G కూడా చూడొచ్చు. ఇవాళైతే BSNL కూడా 5G టెస్టింగ్ అయితే మన ఇండియాలో అయితే చేయడం అయితే జరిగింది. చూద్దాం ఏ విధంగా అయితే ఉంటుంది BSNL 5G. ఫ్రెండ్స్ చూసారు కదా టెక్ న్యూస్ ఎపిసోడ్ 52 మీకైతే నచ్చింది అనుకుంటాను. నచ్చాక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిస్తా